హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ బ్యాంక్ నుంచి అప్రెంటిస్ జాబ్స్ అనేవి పడ్డాయి. దీనికి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 1500. అప్లికేషన్ ఇప్పటి నుంచి అంతే స్టార్ట్ అవుతుంది. 18 జూలై నుండి 7 ఆగస్ట్ వరకు ఈ డేట్ మధ్యలో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ప్రతి స్టేట్కి సంబంధించి ఆయా కేటగిరీని బట్టి అయితే ఇక్కడ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 82 ఉన్నాయి వేకెన్సీస్. ఇలా అన్నీ చూసుకుంటే అన్నిటికంటే ఎక్కువగా తమిళనాడులో 277 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉంది, 82 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్, పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ వారికి 10 ఇయర్స్. నెక్స్ట్, ఎగ్జామ్ అయితే ఆన్లైన్ అవుతుంది. ఎగ్జామ్కి సంబంధించి రీజనింగ్ యాప్టిట్యూడ్ 15 క్వశ్చన్స్ ఉంటాయి, కంప్యూటర్ నాలెడ్జ్ 10 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25, జనరల్ అవేర్నెస్ అండ్ స్పెషల్ రెఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించి 25 క్వశ్చన్స్. మొత్తం అయితే 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్. ఎగ్జామ్ డ్యూరేషన్ టైం అనేది 60 మినిట్స్ ఉంటుంది. అలాగే ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్లో లోకల్ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు, అరుణాచల్ ప్రదేశ్కి ఇంగ్లీషు, ఇలా రాష్ట్రాల వైజు ఏ లాంగ్వేజ్ అయితే ఇచ్చారో ఆ లాంగ్వేజ్ బట్టి అయితే ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అలాగే ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వారికి 15,000 శాలరీ ఉంటుంది. దీనిలో కూడా అయితే శాలరీని డివైడ్ చేశారు. మెట్రో అండ్ అర్బన్ బ్రాంచెస్లో అయితే 15,000, అలాగే రూరల్ అండ్ సెమీ అర్బన్ బ్రాంచెస్లో 12,000 అనేది శాలరీ ఇస్తారు. 12 months అంటే 1 year అయితే జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 800 ప్లస్ జిఎస్టీ కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 175. నెక్స్ట్, ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి ప్రతి స్టేట్లో ఎక్కడైతే సెంటర్ అవ్వడం జరుగుతుందో ఆ స్టేట్కి సంబంధించి అయితే ఇక్కడ టెస్ట్ సెంటర్ అనేది ఇక్కడ లిస్ట్ అనేది ఇచ్చారు. అండమాన్ అండ్ నికోబార్ అయితే పోర్టు బ్లైర్, అండ్ ఆంధ్రప్రదేశ్ అయితే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు. ఈ విధంగా అయితే ప్రతి స్టేట్కి అయితే ఆయా రాష్ట్రానికి సంబంధించి అయితే సెంట్రల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే నోట్ పాయింట్ ఒకటి ఇచ్చారు, అదేంటంటే హ్యావ్ పాసింగ్ సర్టిఫికేట్ ఫర్ దేర్ గ్రాడ్యుయేషన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 April 2021. అంటే ఆ డేటు లేదా ఆ డేట్ తర్వాత ఉత్తీర్ణులై ఉండాలనేసి ఇక్కడైతే చిన్న హైలైట్ చేసి అనేది ఇచ్చారు. అలాగే ఫైనల్గా డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే డిగ్రీ సర్టిఫికేట్ అనేది 1 April 2021 నుండి ఆ డేటు లేదా 1 April 2021 తర్వాత డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ అనేది ఉండాలని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బ్యాంక్ సెక్టర్లో జాబ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.